జై శ్రీరామ్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇదొచ్చేసి కాకరకాయ వేపుడండి. హ్మ్. అయితే కొంచెం పచ్చిమిరపకాయలు, జీలకర్ర ఏగించి ఫస్టు కొంచెం ఆయిలు ఇప్పుడున్న ఆయిల్ మీద కొంచెం అండి తీసేసాను. ఆ కొంచెం ఆయిలు సరిపడా ఆయిలేసి ఫస్ట్ అవి దోరగా ఏగించుకోవాలండి. దోరగా ఏగించుకుంటే తొందరగా ఏగుతాయి, మగ్గిపోతాయి కూడా. అండ్ ఉప్పేసి పిసకడం, మజ్జిగలో ఉడకబెట్టడం అలా చేస్తారు కొంతమంది. చేదుగా ఉంటుందని. అసలు చేదనేదే ఉండదండి. అవి కొంచెం ఫ్రై చేసి తీసేసాక అప్పుడు కొంచెం జీలకర్రని, పచ్చిమిరపకాయలు వేసి కొంచెం దోరగా ఏగించాక అప్పుడు ఈ ముక్కలేసేసి ఉప్పు, కారం, పసుపు వేసి కొంచెం అవి కొంచెం ఏగాక అప్పుడు సిమ్‌లో పెట్టాలండి. సిమ్‌లోనే పెట్టి చేయాలి. సిమ్‌లో పెట్టి కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసి సిమ్‌లో పెట్టేయాలండి. ఇంకా సిమ్‌లో పెడితే ఇంకా అవి కొంచెం దోరగా ఇవన్నీ పడతాయి. పట్టాక అప్పుడు ఎల్లిపాయ వేయాలి. ఎల్లిపాయ కూడా వేసేసి ఇంకా కొంచెంసేపు అలా ఉంచేయాలి. మూత పెట్టి సన్నగా మగ్గబెట్టాలి. కొంచెం అవన్నీ ఎల్లిపాయ ఫ్లేవరు, ఉప్పు, కారం అవన్నీ ముక్కలకు పడతాయి. ఇంకా అవన్నీ బాగా మిక్స్ చేసేసి బాగా కలిపి మూత పెట్టేయాలి. మూత పెడితే ఇంకా అవి మగ్గుతాయండి. ఇంకా అవి మగ్గాక అప్పుడు లాస్ట్ ఏం చేశానంటే కొంచెం పచ్చెనగపప్పు, కొంచెం మినపప్పు, కొన్ని ధనియాలు, కొంచెం జీలకర్ర దోరగా డ్రై రోస్ట్ చేశానండి. చేసి దాన్ని మిక్సీ పట్టాను. మిక్సీ పట్టిన పొడి ఎప్పుడు ఉంచుకుంటాను. ఎందుకంటే ఎల్లిపాయలు లేని రోజు అది వేసుకుని వండుతానండి ఆ పొడి. కూరకి గ్రేవీ రావడం కోసం ఎల్లిపాయ ఉండనప్పుడు, అంటే పూజలు చేస్తాం చూసారా ఆ టైంలో ఆ పొడి వేసానండి ఇది. ఆ పొడి వేసి ఇంకా సిమ్‌లో పెట్టేశాను. కొంచెంసేపు సిమ్‌లో పెట్టి ఇంకా అలా పెట్టేటప్పటికి కొంచెంసేపటికి మగ్గిపోతుంది. అయితే చాలా టేస్ట్‌గా ఉంటుందండి. చాలా బాగుంటుంది కూడా. అసలు చాలా బాగుంటుంది. అయితే ఫస్ట్ నేను ఫ్రై చేసింది వీడియోని అదొకటే నేను తీయలేదండి. అప్పుడు కార్తీక్ ఇంకా టీవీ చూస్తున్నాడు. ఇంకా అందుకని అదే ఫోన్ చూస్తున్నాడు అని ఇంకా నేను వాడి దగ్గర తీసుకోలేదు. అవి మామూలుగా ఏగించేసాను. నెక్స్ట్ వీడియోలో అది ఫుల్ వీడియో పెడతానండి. ఇదైతే చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఎవరు ఏమనుకున్నా మనకి మనస్ఫూర్తిగా మనకు నచ్చిన పని మనం చేస్తే బాగుంటుందండి. హార్ట్‌ఫుల్‌గా బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. నా వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.